జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయంగా సంచలనం అయితే నమోదు చేస్తుంది. అది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేయబోతుంది. తన సొంత ఆస్తులు అమ్మి 2024 ఎలక్షన్స్లో తన పార్టీని గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు అంటే ఉన్న ఒక ముద్ర తాజాగా పవన్ చేస్తున్న ఈ ఒక్క విషయంతో మారే అవకాశాలు ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. ఈ వార్త విని నిజంగా షాక్ అయిపోయాను సార్. సొంత ఆస్తులు అమ్మి, అది కూడా తను పోటీ చేస్తేనే ఓడగొట్టిన ప్రజలు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఇంకా కూడా రాజకీయాలు క్లీన్గా చేయాలన్న ఒక స్లోగన్తో వచ్చి తన సొంత ఆస్తులు అమ్మడాన్ని ఏం మాట్లాడతారు సార్? అసలు నా దగ్గర అయితే ఏ వర్డ్స్ అయితే లేవు. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయన బిహేవియర్, ఆయన ఆలోచన విధానం, ఆయన ఆలోచించేటువంటి సరళి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక అది 100% నిజమైన అంశం, నిజమైన వార్తగానే మనం చూడాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆస్తుల సేకరణ, సంపాదన వీటిపైన కంటే కూడా ఈ సేవ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవును. సో ఇప్పుడు ఈసారి రాజకీయాల్లో పదే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట, గత 2-3 నెలలుగా మరీ మనం ఎక్కువ విన్నటువంటి మాట ఏంటంటే, డబ్బు లేకుండా రాజకీయం చేయడం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మనం గెలవాలంటే కనుక ఖచ్చితంగా ఆర్థిక బలం ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ పదే చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్లో గెలవాలంటే అసలు డబ్బులు లేకుండా చేసి చూద్దాం అనేటువంటి ప్రయోగాలు ఇప్పుడు 2019లో ఆల్మోస్ట్ అదే ప్రయత్నం జరిగింది. నిన్నటికి నిన్న తెలంగాణలో జరిగింది ఏంటి? ఇప్పుడు అభ్యర్థులు ఎవరో కూడా డబ్బు ఖర్చు పెట్టేటువంటి అభ్యర్థులు కాదు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కానీ, ఆయన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన కానీ, ప్రజాసేవ చేయాలనేటువంటి తపనతో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ మంది వాళ్ళకే ఇచ్చారు. ఆర్థిక బలం అనే దాన్ని ఒక క్రైటీరియాగా తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ కానీ, రియాక్షన్ కానీ ఎలా ఉంది? అలానే ఇతర పార్టీల అభ్యర్థుల క్యాన్వాసింగ్ కానీ, వాళ్ళు తిరుగుతున్నటువంటి విధానం కానీ ఎలా ఉంది? ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా 40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు. గవర్నమెంట్ వాల్యూ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక స్థలం వాల్యూ చూస్తే గవర్నమెంట్ వాల్యూ 10,000, 20,000 ఉంటే గజానికి, మనం ఒరిజినల్గా కొంటే 1,20,000 కనిపిస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి దానికి మ్యాచ్ కావట్లేదు అన్న విషయం అందరికీ తెలిసినా కానీ ఎవరికాలు నటిస్తూ ఉంటాం అనమాట మనం. సో రాజకీయాల్లో కూడా అదే నటన కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నటన కొనసాగించడం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ ఒకసారి రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి. అభ్యర్థులు మంచి వాళ్ళైనా కానీ, ప్రజాసేవ చేయాలన్న తపన ఉన్నవాళ్ళైనా కానీ ఓటు పడాలంటే కనుక బలమైనటువంటి క్యాన్వాసింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎక్కువ కాకపోవచ్చు, ఎందుకంటే గత ఎన్నికల్లో ఎలక్షన్ వాచ్ సంస్థ రిలీజ్ చేసినటువంటి డేటాను బట్టి చూస్తే కూడా దేశవ్యాప్తంగా కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. అప్పుడు అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా కానీ విపక్షంలో ఉన్నటువంటి వైసీపీనే ఎక్కువ నోట్లు పంచింది అనేటువంటి రికార్డ్స్, అంటే ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు 2,000, 3,000 పంచి అక్కడక్కడ కొంత ఇది చేసిన జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది చేశారు అనేటువంటి ఇదంతా వాస్తవం. ఇది మనం ఎవరిని ముఖస్థుతి కోసం, మొహమాటం కోసం చెప్తున్న మాటలు కాదు. సో ఎలక్షన్ వాచ్ లాంటి సంస్థలు మళ్ళీ డేటా తీసినా కానీ జనసేన పార్టీ అభ్యర్థులు ఎందుకు గెలవలేదు అంటే, మంచివాళ్ళు అనేటువంటి క్రైటీరియా, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ అనేటువంటి క్రైటీరియా, ప్రజాసేవ చేయాలనేటువంటి తపన ఉన్న ఇవి మాత్రమే సరిపోదు. వీళ్ళు జనాన్ని మొబిలైజ్ చేయాలంటే కనుక ₹1 ఖర్చు పెట్టేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళని నమ్మాలంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఆలోచిస్తుంది ఏంటంటే, వాళ్ళందరికీ ఆ శక్తిని, స్తోమతని కలిగించాలని అనుకుంటున్నారు. అందుకనే పర్సనల్గా అందరూ మీరు డబ్బు తీసుకురండి, మీ ఆస్తులు అమ్మి పెట్టండి అని ఆయన ఏం చెప్పట్లా. ఆయనకు అవకాశం ఉన్నంత వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత ఖర్చు పెట్టాలని ఒక లెక్క చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఏదో జూబ్లీ హిల్స్లో ఒక స్థలం ఇటీవలే అమ్మేశారు, ఒక 20 కోట్లకి ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఎవరికో అమ్మేశారని చెప్పిన ఒకటి వస్తుంది. అలానే ఇంకో 2-3 ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆయన అమ్మకానికి పెట్టారు. ఓవరాల్గా ఒక 100 కోట్ల వరకు సమీకరణ చేయాలి, ఎన్నికల ఖర్చుని తట్టుకోవాలంటే అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో సొంత ఆస్తులు అమ్మి చేయడం అంటే మనం చూసాం కదా, కౌలు రైతు భరోసా అని ఒక కార్యక్రమం తీసుకున్నారు. పార్టీ ద్వారా విరాళాలు సేకరించారు, ఆయన సొంత డబ్బులు పెట్టారు, అందరికీ ₹1,00,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారు. దాదాపు ఒక 30-40 మంది కౌలు రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు. సొంత డబ్బులే కదా అది ఇచ్చింది, ఏ ప్రభుత్వం చేయలే, ఏ రాజకీయ పార్టీ చేయలేక. ఒకవేళ కార్యకర్తలు చనిపోతే వాళ్ళని ఆదుకోవడం, బీమా నుంచి వచ్చేటువంటి డబ్బుల్ని ఇవ్వడం అనేది ఒక పద్ధతిగా ఒక 10-15 ఏళ్ళుగా మనం చూస్తున్నటువంటి అంశమే. కానీ నేరుగా బాధిత రైతులైతే అసలు రైతులుగా కూడా గుర్తించట్లా. కౌలు రైతులు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళని అసలు రైతులుగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు.
రైతు భరోసా లాంటి స్కీమ్స్ కూడా వ్యవసాయం చేసేది వాళ్ళైనా కానీ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ భూమి యజమాని ఎవరైతే ఉన్నారో భూ యజమానికి మాత్రమే ప్రభుత్వాలు సాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో జనాలకు అందరికీ తెలుసు. సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, మొన్న పార్టీకి ఇచ్చిన ఫండ్లని తిప్పి పంపించేయడం ఆ చెక్కుల్ని, అట్లాగే సొంత బిడ్డల కోసం దాచుకున్న అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ని తీసి కౌలు రైతులకు ఇవ్వడము. సార్ ఇవన్నీ చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా సమాజంలో మార్పు రావాలి అని ఆకాంక్షిస్తున్నటువంటి వ్యక్తి. అంటే రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చెప్పినప్పుడు సందర్భంలో కూడా ఆయన అకౌంట్ బ్యాలెన్స్ ఏంటో ప్రెస్ ముందర పెట్టి మరీ చెప్పాడు. ఆయన విమర్శించేవాళ్ళు 100 రకాలుగా ఆయన విమర్శించేవాళ్ళు ఆయనలాగా బతికి ఒక్కరోజన్నా చూపించాలి అని నేనైతే విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు బహుశా మహాత్మా గాంధీ గురించి కూడా ఇప్పుడు చాలామంది బేకార మాటలు మాట్లాడుతూ మహాత్మా గాంధీని విమర్శించేవాళ్ళు ఆ రోజు రాజకీయాలు నడపడంలో మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు వాళ్ళలాగా బతికి చూపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఇంకొకరు ఉంటే వాళ్ళకి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో మార్పు రావాలంటే మార్పు మన దగ్గర నుంచి మొదలు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకేం వ్యాపారాలు లేవు, ఆయనకేం 100 కోట్లు తీసుకొచ్చే పరిశ్రమలు లేవు, వాటిల్లో వాటాలు లేవు. ఆయన తెలిసినటువంటి వ్యాపకం ఒకటి సినిమాల్లో నటించడం. సినిమాల్లో నటిస్తే కూడా దాని రాజకీయాలకు ఒక ఆటంకపరిచేటువంటి అంశంగా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని సినిమా తీశారు. నాకు సినిమా అనేది నా జీల్ అని ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే స్టేట్మెంట్ ఇస్తున్నారు పని అన్నట్టుగా సొంత పార్టీ నాయకులే విమర్శలు చేశారు. ఇప్పుడు కొంతమంది నాయకులు అయితే మీరు సినిమాలో నటించినారని మళ్ళీ నటిస్తున్నారు కూడా మేము మీతో కలిసి రాజకీయాల్లో పనిచేయలేమని బయటకు వచ్చారు. సో ఇవన్నీ కూడా ఆయన్ని వ్యక్తిగతంగా 100 కారణాలతో నచ్చకపోవచ్చు, కానీ సమాజపరంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం కనుక దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆయన ఒక మార్పు కోరుకుంటున్నాడు. ప్రజలకు ఆ మార్పు అందించేటువంటి క్రమంలో తను ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిచేయాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. వ్యక్తిగతంగా ఆయన ఎన్నో కోల్పోయినప్పటికీ కూడా ఆయన రాజకీయాలకు సంబంధించి సామాన్య ప్రజల్ని బలోపేతం చేయాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారు. రాబోయేటువంటి ఎలక్షన్స్ చాలా కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా బలమైనటువంటి శక్తుల మధ్య, బలవంతులు ధనవంతుల మధ్య పోరాటంగానే చూడాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది క్లాస్ వారు ఇదంతా ట్రాష్ వారు ఇవన్నీ కూడా. ఎందుకంటే రియాలిటీలో మనం మాట్లాడుకొని చూస్తే డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేసేటువంటి పరిస్థితి లేదు. లోక్సత్తా లాంటి సంస్థ డబ్బు లేని రాజకీయం వచ్చి చివరికి ఆ సంస్థను ఆ పార్టీని మూసేసేటువంటి పరిస్థితి. సో ఎందుకు ఎంత ప్రజాబలం వచ్చింది 2009 ఎలక్షన్స్లో ప్రజారాజ్యం పార్టీకి ఎలా అయితే ప్రజాదరణ వచ్చిందో కనీసం 30-40 సీట్లలో లోక్సత్తా పార్టీ కూడా ప్రభావం చూపించింది. జయప్రకాష్ నారాయణ సింగిల్ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పార్టీ కనుచూపులో లేకుండా పోయిందంటే కారణం ఏంటి? డబ్బు లేని రాజకీయాన్ని ప్రజలు కూడా ఆస్వాదించేటువంటి స్థితిలో లేరు. కానీ ప్రజలకి ఏది మేలు చేయాలో అది చేసేటువంటి క్రమంలో మనం బలవంతులం, బలంగా పోట్లాడగలం అనేటువంటి సంకేతం ఇవ్వాలంటే బలమైనటువంటి క్యాన్వాసింగ్ జరగాలని పవన్ కళ్యాణ్ ఈసారి నమ్ముతున్నారు. అందులో భాగంగానే తన సొంత ఆస్తుల్ని చేసుకునేటువంటి ప్రయత్నం, టికెట్లు అమ్ముకునేటువంటి ప్రక్రియ ఒక రకంగా అంతే కదా, డొనేషన్స్ అని చెక్కులు పంపించి మాకు పలానా టికెట్ కావాలని అడిగేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి అవసరం లేదు పంపించారు. ఎలక్షన్ బాండ్స్ పేరుతో, ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని సుప్రీంకోర్టు ఎలా ఈడ్చుకొట్టిందో మనం చూసాం. ప్రతి పార్టీకి చెప్పు దెబ్బతో సమానం కదా అది. కరెక్ట్. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర నుంచి ఆ ఎలక్ట్రల్ బాండ్స్ సేకరించినటువంటి ప్రతి పార్టీకి చెప్పు దెబ్బతో సమానం కదా అది. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, తనే నిజాయితీగా ఉన్నారు కాబట్టి సీటు ఆశించి, అది క్విట్ ప్రోకో ఒక రకంగా, సీటు ఆశించి నువ్వు డొనేషన్ ఇస్తున్నావు అంటే నాకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎందుకంటే నిజాయితీని ఏ విధంగా బేరీజ్ వేస్తారు? కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయంలో నిజాయితీ ఉంది చాలా ఖచ్చితంగా. ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాటలో కూడా నిజాయితీ కనిపిస్తుంది. రేపు ప్రజలు దాన్ని నమ్మారనుకోండి, ఆయన 20 సీట్లు 24 సీట్లు 98% రిజల్ట్ అనుకున్నారు. ఖచ్చితంగా ఆ రిజల్ట్ కనుక వస్తే పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి అవకాశం ఉన్నటువంటి బలమైన నాయకుడిగా. సూపర్గా చెప్పారు సార్. అక్కడే ఒక పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు 24 సీట్లని గొడవ జరుగుతున్నా కూడా, లేకపోతే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇంకోలా వైరల్ చేస్తున్నాం, జన సైనికులకు 24 సీట్లు గెలిపించడం కోసం ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి జనసేన నాయకులు ఏం చేస్తారో చెప్పమనాలి. ఒకవేళ పార్టీ కోసం అమ్ముకున్నాం ఇలా నష్టపోయామని అనుకుంటే అది పార్టీలో చర్చించాలి. మీడియా ముందరకు వచ్చి లేదంటే ప్రజల ముందరకు వచ్చి రాద్ధాంతాలు చేయడం వలన పార్టీకి ప్రయోజనం జరగదు. ఎందుకంటే ఏ పార్టీ కోసం మీరు మీ ఆస్తులు అమ్ముకొని కష్టపడ్డామని మీరు నమ్ముతున్నారో
ఆ పార్టీని గెలిపించడం కోసమే కదా మీ అధినేత ఇప్పుడు ఆస్తులు అమ్ముకుంటుంది. రైట్. కాబట్టి ఆయనే అమ్ముకోవడానికి సిద్ధపడి ఆయన ప్రజల ముందరికి వెళ్తానికి మనం గెలిపించుకోవాలంటే ఈ పని చేయాలని అనుకున్నప్పుడు మీరు అమ్మినటువంటి ఆస్తులు కానీ మీరు పోగొట్టుకున్నటువంటి వనరులు కానీ లెక్క అయ్యేటువంటి అంశాలు కావు. కానీ మార్పు కోసం ప్రజలు అనుకున్న లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో జనసేన పార్టీ కనుక మార్పు కోసం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే రేపు అలాంటి నాయకుల్ని ఆదరించడానికి కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు ఖచ్చితంగా. రైట్. కాబట్టి ఆ నమ్మకం నాయకుడి మీద ఉండాలి. మిమ్మల్ని నమ్మే కదా 32 చోట్ల మీరు పోటీ చేయండి, అధికారం తీసుకొస్తాము తెలంగాణలో వచ్చే ఎలక్షన్స్లో అని చెప్పారు. ఏమైంది? డిపాజిట్స్ రాలేదు కదా, ఒక్క చోట కూడా డిపాజిట్స్ రాలేదు కదా. ఆ అవమాన భారం ఎవరు ఎదుర్కొన్నారు? పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. చెప్పిన వాళ్ళు ఎవరో ఎదుర్కోలే. ఈరోజు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మనం ఏంటో చూపిస్తాం అన్నారు. 2 చోట్ల నాయకుడు ఓడిపోతే కూడా మనం ఏమీ చేయలేకపోయామనేటువంటి మాటని ఎవరో ఏ విధంగా సమాధానపరుస్తారు? పవన్ కళ్యాణ్ అదే ప్రశ్న అడుగుతున్నారు కదా. నేను 2 చోట్ల మీరు పోటీ చేయండి మేము చూసుకుంటాం అన్నారు, నేను పోటీ చేశాను, ఎందుకు నన్నే గెలిపించలేపారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాన్ని అనుసరించాలని డిసైడ్ చేశారు. 20 సీట్లు తీసుకున్నా 10 సీట్లు తీసుకున్నా 10కి 10 గెలిచి తీరాలనేటువంటి సంకల్పంతో ఆయన రాజకీయం చేశారు. కాబట్టి 24 సీట్లు వచ్చినాయి, ఇంకో 4 సీట్లు పెరిగినా పెరగచ్చు. బట్ ఆయన వేసినటువంటి లెక్క ప్రకారం లోక్సభ స్థానాల పరిధిలోకి వచ్చేటువంటి సీట్లు ఇవి బేరీజ్ చేసుకుంటే దాదాపు 40-41 సీట్లు పరిధిలో జనసేన పార్టీ తన బలాన్ని ఈరోజు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లిలో సీట్ రాలేదనో ఇంకో దగ్గర సీట్ రాలేదనో మీరు నిరసన వ్యక్తం చేయడం వల్ల పార్టీ బలహీనపడుతుంది. కానీ పార్టీ అధినేత ఆశించినటువంటి ప్రయోజనానికి అయితే దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆ ప్రయోజనాన్ని సాధించేటువంటి క్రమంలో సొంత ఆస్తులను నమ్ముకుని ఆయన నిలబడాలని డిసైడ్ చేసినప్పుడు పార్టీకి బలంగా నిలబడతారా? ఇది జన సైనికులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎదుటివారికి సహకరించి పార్టీని కుదేలయ్యేలా చేస్తారనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రజల కోసం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీ చేసినా ఏ కూటమి చేసినా కానీ అది జరగనప్పుడు నష్టపోయేది అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈరోజు జరుగుతున్నటువంటి కక్షపూరిత రాజకీయాలు కానీ వ్యక్తిగత అధికార లాలసతో జరుగుతున్నటువంటి రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనం చేకూర్చేటువంటి అంశాలు కావు. 2019లో ప్రజలు ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి అసంతృప్తికి ఒక ప్రతీకార చర్యగా తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సమర్థంగా పనిచేయలేదని ప్రజలు కనుక నమ్మితే బలమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సింది ఎవరు? ప్రతిపక్షాలే. అప్పుడు ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం చూపించకపోగా ప్రజలను నిందించేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఆ పరిస్థితి ఇవ్వకూడదనే పవన్ కళ్యాణ్ తనను తాను ఒక బలమైనటువంటి పార్టీగా పార్టీగా నాయకత్వం ఉన్నటువంటి శక్తిగా చూపించాలని ప్రజల ముందరకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆర్థికంగా కూడా దానికి బలం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారో చూడు. వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిని బట్టి తర్వాత ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. సో అది ముఖ్యం ఇక్కడ. సూపర్ అనాలిసిస్ సార్. రైట్. ఇది మొత్తంగా రాజకీయ నాయకులు అంటే కుళ్ళు కొట్టిన రాజకీయాలు అయితే కంపు వరించలేని రాజకీయాలు అంటూ కూడా మాట్లాడుకుంటున్నాం. భ్రష్టు పట్టిపోయాయని మాట్లాడుతున్న సందర్భంలో ఒకే ఒక్క నాయకుడు చాలా క్లీన్ ఇమేజ్తో వస్తున్న నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏకంగా తన సొంత ఆస్తులు నమ్మి పార్టీని నడిపిస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు ఎక్కడా ఓటు వేసి గెలిపించని సమయంలో తాను ముందుకు వస్తానంటే చాలా గొప్ప విషయంగా కూడా విశ్లేషిస్తున్నారు కేశవ్ గారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఈ పరిణామంతో సీఎం స్థాయిని కూడా దాటేశారు. ఆయన ఇప్పుడున్న జనరేషన్కి ఆయన ఒక మహాత్మా గాంధీ గారు అంటూ కూడా విశ్లేషిస్తున్నారు కేశవ్ గారు. ఇక జన సైనికుల వంతు ఇప్పటికీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ నా సీట్ల కోసం కావచ్చు లేకపోతే ఆయా స్థానాల్లో మా నాయకులను ఫైట్ చేస్తున్న జన సైనికులు ఇప్పుడు నిర్ణయించాల్సిన సమయం వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ వెంట ఉండి ఆ పార్టీని ఏ మేరకు ఆదరిస్తారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ.